అరే బొక్కల డాక్టరు, లెక్కలు చెప్తాను వెయ్యిరా. వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు 25 సంవత్సరాలు, సీత వయసు 18 సంవత్సరాలు. అప్పటికి వాళ్ళకి పెళ్లి జరిగి 12 సంవత్సరాలు అయింది. అంటే పెళ్లికి రాముడి వయసు ఎంతరా? 13 సంవత్సరాలు. సీత వయసు ఎంతరా? 6 సంవత్సరాలు. సీతని పెళ్లి చేసుకునే సందర్భంలో ఆయన వయసు ఎంతో తెలుసా? 13 ఏళ్ళు. సీతాదేవి వయస్సు 6 ఏళ్ళు. నిజానికి చిన్నపిల్ల. సీత పెళ్లికి సంవత్సరం ముందు నుండి జనకుడు స్వయంవరం మొదలుపెట్టాడు. అంటే అప్పటికి సీత వయస్సు 5 సంవత్సరాలు. రే ఎర్రి కుక్కలో, 5 సంవత్సరాలు ఎల్కేజీ చదివే పాపని నా కుమార్తె ఎదిగి పెళ్లి వయసుకొచ్చేసిందని జనకుడు అండమేంట్రా? ఏంట్రా ఈ ఎర్రి రామాయణం? రే కర్రీ, 5 సంవత్సరాల పాప కోసం నీ హిందూ ధర్మంలో రాజులంతా పెళ్లి చేసుకోవడానికి ఎగబడ్డారా? 5 సంవత్సరాల పాపనేం చేస్తారా? కక్కుర్తి ధర్మము మీరుని. పసిపిల్లని వదలరు, పక్కోడి పిల్లాన్ని వదలరు. చి, ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, సీత చెల్లెలు జనకుని కుమార్తె అయిన ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి, జనకుడు తమ్ముడైన కుశధ్వజుని కూతుర్లు మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సీతకు 6 సంవత్సరాలు. ఆమె చెల్లైన ఊర్మిళకి వయసు ఎంత ఉంటది? ఆమె చెల్లెళ్ళ వయసు ఎంత ఉంటది? అంటే 13 సంవత్సరాల కసిబాలురికి 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్న పిల్లల్నిచ్చి పెళ్లి చేశారా? ఇలాగే వదిలేస్తే కడుపులో ఉన్న పిండాన్ని కూడా పెళ్లి చేసుకుంటారా మీరు? చెత్త ధర్మము మీరుని. సినిమాల్లో ఎందుకురా పెద్దోళ్ళని చూపిస్తున్నారు? నిజాలు తీస్తే ఉమ్మొస్తారనా?